ఇది కార్తీక మాసం ఆఖరి సోమవారం అండి. ఆఖరి సోమవారం రోజు వేప చెట్టు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిదండి. ఇదిగోండి ఇక్కడ జంట నాగులు ఇక్కడ ఉన్నారు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇంకోసారి తిరగండి, రెండోసారి అయింది. అక్కడికి వెళ్ళి అన్నం పెట్టుకోండి, అక్కడికి వదని చెప్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి అటండి, ఏమండి స్వామి? ఇది ఉసిరి చెట్టు అండి. కార్తీక మాసం చెట్టు కింద పెట్టడం చాలా శ్రేయస్కరం. ఇక్కడ నిలబడండి స్వామి. ఆ పసుపు కుంకాలండి దేవుడికి చెప్పండి. రామస్వామి రండి, దగ్గర అట్నుంచేయండి. బావా పసుపు కుంకుమ అది అక్షంతలు బియ్యపిండి వేయండి. మీరు వేసారా అన్నీ? దగ్గరికి వెళ్ళండి. ఉసిరి చెట్టు అండి. ఇక్కడ ఉసిరి చెట్టు కింద దండం పెట్టుకోవడం చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించడం జరిగిందండి. అక్కడే శివాలయాలు అభిషేకం చేసుకుని వచ్చిన భక్తులందరూ కూడాను ఇక్కడ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉందండి. అది మద్ది చెట్టు అండి. మద్ది చెట్టు దగ్గర మహాలక్ష్మి వారు కొలువై ఉన్నారు. స్వామియే శరణ్య, స్వామియే శరణ్య, స్వామియే శరణ్య. ఏంటి అదేంటి? బియ్యపిండి పసుపు కుంకుమ. స్వామి అక్కడ చెట్టు మీద బైపాస్ రోడ్ నుంచి అండి. బైపాస్ రోడ్ నుంచి ఈజీ అవుతుంది. పిల్లవారిపేట అనమాట. ఇక్కడ బియ్యపిండి ఒక్క నిమిషం వస్తారు. వచ్చిందిలేండి. స్వామి శరణమయ్యప్ప, దిగాలని చెప్పి స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ, 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 కళ్యాణ మండపం అయితే బాగా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాలక్ష్మి అమ్మవారండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి, ధన్వంతరేశ్వర స్వామి ఆయన గీత గారు ఉండండి. విజయలేదు లేదు అందరినీ యూట్యూబ్